నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం హైదరాబాద్ ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ సింగ్ నాయక్ గారితో ఉన్నాము. బీజేపీ నాయకులు అందరూ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ దాదాపు 20 చోట్ల మూసి నిద్ర చేశారు. అక్కడే బస్ చేసి భోజనం కూడా చేశారు. ఒక్క ఇల్లు కూడా కూలనివ్వము, ఇల్లు కూలనివ్వకుండా మీరు ప్రక్షాళన చేస్తే మేము ఆహ్వానిస్తాము అని అంటున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? చూడండి, బీజేపీ పార్టీ వారికి నేను ఒకటే చెప్తున్నాను. ఇది ఈ మూసీ నదిని ఒక హైదరాబాద్ పరిసర ప్రాంతంగా కాకుండా ఒక రాష్ట్ర సమస్యగా, ఒక జాతీయ సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో చాలా దారుణం. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ప్రభుత్వ అభివృద్ధిని అడ్డుకుంటుందన్న మాట ఇక్కడ స్పష్టమైన మాట వాస్తవం. నేను కిషన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాను, మీరు ఆంధ్రాకు 5,000 కోట్లు తరలించి ఒక తెలంగాణ బిడ్డగా, మీరు ఒక కేంద్ర మంత్రిగా మీరు తెలంగాణకు ఎన్ని కోట్ల నిధులు తెచ్చారు? ఒక్క రూపాయి నిధులు లేకుండా కేవలం ఓట్ల శాతం పెంచుకునేందుకు మూసీని ఒక రాజకీయ వ్యవస్థగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అటు లగచర్లలో చూసుకుంటే ఇటు బీజేపీ ఈ విధంగా నిరసనలు తెలుపుతుంటే, లగచర్లలో కలెక్టర్ పైన దాడి జరిగింది. ఇది కాంగ్రెస్ వల్లనే ఇదంతా జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే. వాళ్ళు ఫార్మా విలేజ్లు అనే పేరుతోటి రైతులను మోసం చేస్తున్నారు, వాళ్ళ వల్లనే కలెక్టర్కి పై దాడి దాకా వచ్చింది అని వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? చూడండి, ఇప్పుడు అక్కడ కేటీఆర్ హస్తం ఉన్న సంగతి అక్కడ నగ్నంగా దొరికిపోయిన మాట వాస్తవం. పట్నం నరేందర్ రెడ్డిని, వారి అనుచరులని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అక్కడ అతను దొరికిన వ్యక్తి ఏమంటున్నాడు? మా కేటీఆర్ చెప్తే చేశామని స్పష్టంగా చెప్తున్నాడు. అంటే మేము అయినా కూడా మేము సహనంతో కేటీఆర్కు ఇప్పటివరకు మేము అరెస్ట్ చేయలేదు. ఒక ప్రతిపక్ష నాయకుడుగా గౌరవిస్తాము. ఇట్లాంటివి చిల్లర చేష్టలు మరి కేటీఆర్కి తగదు. ఇప్పుడైనా అతని పద్ధతి మార్చుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఇది ప్రజల పక్షాన పోరాటే పద్ధతి ఇది కాదు. నీకేమైనా సమస్య ఉంటే నువ్వు ప్రభుత్వాన్ని రాజకీయంగా ఎదుర్కో, కానీ ప్రజల్లో గొడవలు సృష్టించి అల్లర్లు సృష్టించి బీఆర్ఎస్ పార్టీని మరింత బలహీనపడే విధంగా మన కేటీఆర్ గారు తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే, పట్నం నరేందర్ రెడ్డి వాంగ్మూలంలో ఒప్పుకోవడం జరిగింది, నేను చేశాను, కేటీఆర్ గారు హస్తం ఉంది, మన అనుచరుల హస్తం ఉందని ఒప్పుకోవడం జరిగింది. అంటే మీకు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదు, కోర్టు మీద నమ్మకం లేదు. మేము ఏది చెప్పినా మేము చేయలే అంటే ప్రజలు ఈరోజు నమ్మే పరిస్థితిలో లేరు. దయచేసి నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒకటే కోరుకుంటున్నా, మేము తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేసినా తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం చేస్తుంది. వారి ముందు వారి అభివృద్ధి కోసమే చేస్తుందన్నమాట మీ ఛానల్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరోవైపు కేటీఆర్ అరెస్ట్ అవుతాడు అని ఎప్పుడైతే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయిన మరుసటి రోజు కేటీఆర్ కూడా అరెస్ట్ అవుతాడని అనే ఊహాగానాలు వచ్చాయి. మరి ఎందుకు అరెస్ట్ కాని పరిస్థితి? అంటే అక్కడ స్టేట్మెంట్లో కూడా కేటీఆర్ పేరు చేర్చారు, మరి ఎందుకు అరెస్ట్ చేయలేని పరిస్థితి? మేము ఈరోజు కూడా కేటీఆర్కి ఒక హుందాగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా గౌరవం ఇస్తూ మేము అరెస్ట్ చేయట్లేదు. ఈరోజు కూడా కేటీఆర్కి మేము ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష నాయకుడిగా భావిస్తున్నాం. అయినా అతను చిల్లర చేష్టలు మానుకోవటం లేదు. ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంది. తప్పకుండా అతను అరెస్ట్ అయ్యే రోజు వస్తుంది. తప్పకుండా అతను జైలు ఊచలు లెక్క పెట్టవలసిందే. మరోవైపు ఇప్పుడు వరంగల్లో ఈ ఇందిరమ్మ జయంతి సందర్భంగా అలాగే విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారు. అంటే విజయోత్సవ కార్యక్రమాలు అక్కడ వరంగల్లో నిర్వహిస్తున్నారు. మరి ఇటు ప్రతిపక్షాలు ఏ విధంగా మీరు రైతులకి రుణమాఫీ జరగలేదు, భరోసా ఇవ్వలేదు, ఎన్నో 420 హామీలు ఇచ్చారు, అవి పక్కన పెట్టేసి ఇలాంటి విజయోత్సవ సభలు ఎట్లా జరుపుకుంటారు? మీకు కొంచెమన్నా సిగ్గుందా అని కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నారు. దీనిపైన ఏమంటారు? చూడండి, మేము వచ్చిన 10 నెలలకే విత్ ప్రూఫ్ మేము ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది. అది మీ కళ్ళ ముందే ఉంది. మేము 50,000 ఉద్యోగాలు ఎల్బీ స్టేడియంలో పిలిచి ఇచ్చాము. అది మీ కళ్ళ ముందే ఉంది. ఈరోజు 500 గ్యాసు మీ కళ్ళ ముందే ఉంది. అన్ని స్కీమ్స్ ప్రజలు అనుభవిస్తూ మరి ప్రజలు అన్ని స్కీమ్స్ మరి ప్రజలకు అందుతూ ఉన్నాయి. అయినా కూడా ప్రతిపక్షాలు లేనిపోని ఆర్భాటాలు హంగులు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజానికాన్ని అయోమయంలో గురి చేసే పరిస్థితి. మేము తప్పకుండా మాకు ఈ సంవత్సరం జయంతి జరుపుకునే హక్కు మా ముఖ్యమంత్రికి, మా కాంగ్రెస్ పార్టీకి ఉందని నేను గంటపదంగా నమ్ముతున్నాను.